నీట్ రద్దు అంటే ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో ఎన్టీఏ అసాధారణ నిర్ణయం, దర్యాప్తు సిబిఐకి అప్పగింత, కేసు నమోదు, నాసిక్లో ఒకరి అరెస్ట్. నాసిక్లో ఏదైతే ప్రింటింగ్ ప్రెస్, ఈ మధ్యకాలం నాసిక్ బాగా పేరు వినిపిస్తుంది. మొన్న టీసీఎస్లో లవ్ జిహాద్ లేదంటే అక్కడ ఉండే కొంతమంది మతోన్మాదులు ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం అలాంటి సంబంధించి, అలాగే మరొకసారి నాసిక్లో ఈ విధమైన ప్రింటింగ్ ప్రెస్లో అక్కడి నుంచే లీక్ అయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ వార్తలు డీటెయిల్గా చూద్దాం. 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష దేశవ్యాప్తంగా. ఒక్క తెలంగాణలోనే 71,000 మంది విద్యార్థులు నీట్కి అప్రోచ్ అయ్యారు. కొంతమంది లాంగ్ టర్మ్ను కూడా తీసుకున్నారు. ఎలాగైనా ఆ నీట్ పరీక్ష పాస్ అయ్యి డాక్టర్ అవ్వాలి అనే వైద్య విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణ అవ్వాలనే తాపత్రయం ఇక్కడ కనిపిస్తోంది. చాలామంది లాంగ్ టర్మ్కి వెళ్ళి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి ఆశలు కూడా ఆవిరైపోయాయని చెప్పాలి. వారం 10 రోజుల్లో కొత్త షెడ్యూల్, పూర్తి బాధ్యత మాదే. ఎన్టీఏ డీజీ డైరెక్టర్ జనరల్ దాని బాధ్యత మాదే, ఏది జరిగినా ఎక్కడ తప్పు జరిగినా మాదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో మెడికల్ సైన్సెస్ సంబంధించి దాని ద్వారా డిమాండ్ చేయాలి. ఎన్టీఏ వద్దు అనేది అంటున్నారు. పదే తప్పులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాల ఆగ్రహం. ఇకపోతే చూడండి, వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీని జాతీయ పరీక్షల సంస్థ రద్దు చేసింది. ఈ నెల 3వ తేదీ నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నపత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యి వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కేసును సిబిఐకి అప్పగించింది. అంటే ఇక్కడ అప్పగించడాలు ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ అవి నెలలు పట్టేసి సంవత్సరాల కొద్దీ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ నీట్ యూజీని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్ళీ పరీక్ష రాయాల్సి వస్తుంది. నిజంగా వీళ్ళందరూ ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కూడా జరిగింది క్యాన్సిలేషన్ అని. తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు చాలా సందర్భాల్లో 10th క్లాస్వి అలాగే ఇంటర్మీడియట్వి గతంలో కూడా చాలా సందర్భాల్లో పేపర్ లీకేజ్ జరిగిన ఘటనలు జరిగాయి. అంటే ఒక కార్పొరేట్ కళాశాల తన యొక్క స్వార్థం కోసం ఆ పేపర్ని తీసుకొచ్చి పట్టి ఫుల్గా మార్కులు వచ్చేసేలాగా ర్యాంకులు తెప్పించుకునే కాన్సెప్ట్ కోసం ఈ తాపత్రయపడేవారు. సో ఇప్పటికీ ర్యాంక్ సిస్టమ్ ఉంది కాబట్టే ఇక్కడ కూడా మరలా లీకేజీలు అవుతున్నాయి. ఇంతకుముందు 7వ తరగతిలో కూడా పబ్లిక్ పరీక్షలు ఉండేవి, తర్వాత 10వ తరగతి కూడా పబ్లిక్ పరీక్ష ఉండేది, తర్వాత ఇంటర్ 10వ నుంచి కామన్గా అన్నిటికీ ఉండేవి. అయితే ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్కి సందర్భంలో గతంలో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు మరలా పోస్ట్ పోన్ చేసి మార్చిలోనో ఏప్రిల్లో అవ్వాల్సిన పరీక్షలు మరలా మేలో పెట్టడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా 1 అని చూడండి యాడ్స్లో వస్తుంటే, అటువంటి తాపత్రయం కోసం, అటువంటి మార్కుల కోసం, ఆ విధమైన కమర్షియల్ బిజినెస్ కోసం కార్పొరేట్ కళాశాలలో ఆడిస్తున్న నాటకంలో అలా జరిగేవి. ఇప్పుడు దీనికి కూడా అదే ఉండడం. అందువల్ల మీకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జస్ట్ పర్సంటేజ్ జీపీ అని కానీ ర్యాంక్ సిస్టమ్ తీసేశారు. 10th క్లాస్కి తీసేశారు, ఇంటర్మీడియట్కి తీసేశారు, 7th క్లాస్కి అయితే పబ్లిక్ కూడా తీసేశారు. మామూలుగా నార్మల్ ఎగ్జామ్స్ లాగా పెట్టేశారు. సో ఇట్లా ఇన్ని జరుగుతున్నా కూడా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమో లేదంటే అధికారులో కాదు. ఆ అధికారుల్లో ఉండేవాడు కూడా మనలో ఒకడే, ప్రభుత్వంలో ఉండేవాడు కూడా మనలో ఒకడే. ప్రజాస్వామ్యం కాబట్టి ఎవడైతే కక్కుర్తుపడి, ఎవడైతే కార్పొరేట్ కళాశాలల ముసుగులో పడి కొట్టుకుంటున్నాడో ఆ మార్కుల కోసం వాళ్ళు ఇటువంటి చెత్త పనులకి పూనుకుంటారు. తద్వారా ఇట్లాంటి అన్యాయాలు జరుగుతుంటాయి. కష్టపడి చదివేవాడికి నిజంగా ఇదొక శాపం. ఆడుతూ పాడుతూ బలాదూరుగా డబ్బులిచ్చి చదువు కొనడం అయిపోయింది. చదువుకోవడం కాదు, చదువు కొనడం. బాబు చదువుకుంటున్నావా అని అడుగుతారు కదా, చదువుకుంటున్నావు కాదు, చదువుకుంటున్నావా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువంటి లీకేజీలు ఇవి ఎన్ని జరిగినా కూడా దీనికి బాధ్యత వహించాల్సింది మనమే. కార్పొరేట్ కళాశాల, పలానా కళాశాల, మెక్స్ అనే కళాశాల, వై అనే కళాశాల, ఇక్కడ ర్యాంకులు బాగా వస్తాయి, ఇక్కడ నీట్కి బాగా చెప్తారు, ఇక్కడ ఇంజనీరింగ్ బాగా చెప్తారు. పిల్లలకు రుద్దుడు పొద్దున్న 8 నుంచి సాయంత్రం 8 వరకు. కళాశాల టైమింగ్స్ 9 నుంచి 4, 5 ఉంటే మళ్ళీ సాయంత్రం స్టడీ అవర్స్ అంటే వాడికి ఆట విడుపు ఎప్పుడు? వాడి చదువుకునేది బురకెక్కాలన్నా, దాన్ని మననం చేసుకోవాలన్నా, ఆకలింపు చేసుకోవాలన్నా ఆ టైం ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వట్లే. రుద్దుడు అంటే ఇక బ్లండర్గా తయారవుతున్నారు. కామన్ సెన్స్లెస్ విద్యార్థులు వస్తున్నారు సొసైటీలోకి. ప్రతిదీ కూడా టెక్నికల్గానే ఆలోచిస్తాడు తప్ప మెదడుకి పదును పెట్టడమే లేదు.